హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిషిల్ క్రియేషన్స్. ఈ యూనిఫామ్ కోట్ స్టిచ్ చేసిన వీడియో చూసి బటన్స్ కుట్టు మిషన్తో ఎలా స్టిచ్ చేశారు అని అడుగుతున్నారు కదా. ఎలా స్టిచ్ చేశానో ఈ వీడియోలో చూపిస్తాను. కోట్ ఫ్రంట్ పార్ట్ హైట్కి ఒక పీస్ని తీసుకుని దాన్ని ఫోల్డ్ చేసి బటన్స్ పెట్టే సైడ్ అటాచ్ చేసి దానిపైన బటన్ స్టిచ్ చేసుకోవాలి. ఆపోజిట్ సైడ్ ఏమో బటన్ హోల్స్ పెట్టుకోవాలి. బటన్ హోల్ స్టిచ్ చేయటానికి ఇలాంటి ఫూట్ ఉంటుందండి. నాకు మెషిన్తో పాటే వచ్చింది. ఫస్ట్ ఆ ఫూట్ని ఫిక్స్ చేసుకుందాము. ఫస్ట్ నార్మల్ పాదం ఉంటుంది కదా, అది తీసేసి ఈ ఫుట్ని పెట్టిన తర్వాత ఇది బాగా ఫ్లెక్సిబుల్గా మూవ్ అవుతుంది. మనకి బటన్ హోల్ ఎంత సైజ్ కావాలో అంత హైట్కి పెట్టి ఫూట్ని కిందకి దింపుకుంటే ఫూట్ లాక్ అవుతుంది. సైజ్ ఎలా చూడాలంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ మార్కింగ్ సైజ్కి మిడిల్లో ఉన్న మార్కింగ్ని మ్యాచ్ చేసి ఫూట్ని కిందకి దింపితే ఆ సైజ్కి ఫూట్ లాక్ అయిపోతుంది. ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. ఈ వీల్ని ఒకటి మీద పెడితే ఒక సైడు, 3 మీద పెడితే ఆపోజిట్ సైడు, 2 పైన 4 పైన పెడితే పైన ఒక స్టిచ్ కింద ఒక స్టిచ్ అలా పడుతుంది. ఫస్ట్ ఒకటి మీద పెట్టి స్టిచ్ చేద్దాము. ఇప్పుడు అక్కడ ఒకటి మీద పెట్టాం కదా, ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ స్టిచ్ పడుతుంది చూడండి. ఇప్పుడు మనం పెట్టిన సైజ్ వరకు లాస్ట్ వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ సెకండ్ పైన మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత మళ్ళీ కరెక్ట్గా అక్కడ సెకండ్ కింద సైడ్ ఒకే ప్లేస్లో స్టిచ్ పడుతుంది. నెక్స్ట్ 3 పైన సెట్ చేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ స్టిచ్ పడుతుంది. ఇలా రైట్ సైడ్ వెళ్ళేటప్పుడు కరెక్ట్గా లాస్ట్ ఎక్కడ వరకు స్టిచ్ కావాలో అక్కడ వరకు ఆపేసేయాలి. కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా, అక్కడితో ఆపేయాలి. ఇప్పుడు 4th పెట్టుకోవాలి. ఇప్పుడు 4 పెట్టిన తర్వాత పైన వైపు స్టిచ్ పడుతుంది. ఇప్పుడు బటన్ హోల్ అయిపోయిందండి. ఇప్పుడు తీసేసి ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకుందాము. సీమ్ రిప్పర్ తీసుకుని మిడిల్లో ఉన్న క్లాత్ని ఓపెన్ చేసుకోవాలి. లేకపోతే కటర్తో అయినా కట్ చేసుకోవచ్చు. అయితే ఈ సీమ్ రిప్పర్తో ఈజీగా వస్తుందండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. బ్యాక్ సైడ్ చూసినా కూడా నీట్గానే ఉంటుంది. మనం చేత్తో స్టిచ్ చేసిన దానికన్నా కూడా చాలా నీట్గా వస్తుందండి దీంతో, మెషిన్తో వచ్చి. యూనిఫామ్స్కి ఇలా స్టిచ్ చేస్తే చాలా నీట్గా ఉంటుందండి. ఫినిషింగ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ బటన్ ఎలా స్టిచ్ చేద్దామో చూద్దాము. ఈ బటన్స్ తీసుకుని ఆ వీల్ని 4 కానీ 2లో కానీ పెట్టేసుకోవచ్చు. పెట్టిన తర్వాత కరెక్ట్గా బటన్ పెట్టుకోవాలి. అయితే బటన్ పెట్టినప్పుడు బటన్ని ఇలా 2 హోల్స్ పక్కన పక్కన వచ్చేలాగా చూసుకోవాలి. ఫస్ట్ నీడిల్ని ఏం చేయాలంటే ఒక రంధ్రంలోకి కిందకి దింపి చూడాలి. కిందకి దింపిన తర్వాత అప్పుడు స్లోగా నెక్స్ట్ రంధ్రంలో కూడా కరెక్ట్గా వెళ్తుందా అని చూసుకోవాలి. ఇంకొకసారి ప్రెస్ చేసి నెక్స్ట్ కరెక్ట్గా ఆ రంధ్రంలోకి వెళ్తుందా చూడాలి. ఓకే, కరెక్ట్గా వెళ్తుంది కాబట్టి అలా స్పీడ్గా ప్రెస్ చేసేయాలి. అప్పుడు 4-5 కుట్లు పడిపోతుంది. అలాగే మెల్లిగా కిందకి కొంచెం జరిపితే కింద రంధ్రంలోకి చేత్తో వీల్ని తిప్పి ఇలా లోపలికి పెట్టాలి. పెట్టిన తర్వాత మళ్ళీ కరెక్ట్గా అక్కడ ఫూట్ని ప్రెస్ చేస్తే స్టిచ్ పడిపోతుంది. ఇప్పుడు ఇది కూడా థ్రెడ్ కట్ చేసేసి చూపిస్తాను. బాగా లాగి చూసినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది.
చూసారు గదా! ఎంత స్ట్రాంగ్‌గా ఉందో. ఈ విధంగా చేత్తో కుట్టవసరం లేదండి. ఈ ఫూట్ ఉంటే ఈ విధంగా కుట్టేసుకోవచ్చు. బటన్స్ కుట్టొచ్చు. బటన్ హోల్ కుట్టేయొచ్చు. మీకర్థమైతే ఈ వీడియోని లైక్ చేసి, అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. థాంక్ యూ ఆల్.